Hello everyone, this is Shravanti. Welcome to my YouTube channel Smart Work Classes. ఎర్లియర్ క్లాసెస్లో నేషనల్ ఇన్కమ్ గురించి అదే జాతీయ ఆదాయం గురించి అన్ని భావనలు కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈరోజు టాపిక్ మనకి ప్లానింగ్ గురించి మనం చర్చించుకుందాం. ప్లానింగ్లో కవర్ చేయబడిన అంశాలు ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా, టైప్స్ ఆఫ్ ఎకనామిక్స్ ప్లానింగ్, నీడ్ ఫర్ ఇన్ ఇండియా. సో ఈ టాపిక్స్ గురించి చర్చించుకుందాం. లెట్ us begin the session. Economic planning in India. Economic planning in India. Economic planning in India means allocation of resources in comprehensive way to achieve predetermined objectives and for optimal utilization of resources. Okay? To achieve predetermined objectives and for optimal utilization of resources. సో ఇందులో ఏంటంటే ఎకనామిక్ ప్లానింగ్ ఏంటంటే వనరులను సమగ్ర మార్గంలో కేటాయించిన వనరులను ముందుగా నిర్ణయించబడిన లక్ష్యాలను సాధించడానికి మరియు వనరులను సముచితంగా ఉపయోగించుకోవడం. ఓకే, సో వనరులను సమగ్ర మార్గంలో కేటాయించడం అనేది ఉంటుంది. తర్వాత ముందుగా నిర్ణయించిన లక్ష్యాలను సాధించడానికి మరియు వనరులను సముచితంగా ఉపయోగించుకోవడమే ప్రణాళిక. ఈ ప్రణాళికలో రకాలు చూద్దాం. ఇంపారేటివ్ ప్లానింగ్ అంటే ఆదేశిక లేదా అత్యవసర ప్రణాళిక అంటాం. నెక్స్ట్ ఇండికేటివ్ ప్లానింగ్. ఇండికేటివ్ ప్లానింగ్ అంటే సూచిక లేదా ప్రేరణ ప్రణాళిక అంటాం. ఫిక్స్డ్ ప్లానింగ్, దీనిని స్థిర ప్రణాళిక అంటాం. ప్రాస్పెక్టివ్ ప్లానింగ్ అంటే దృక్కోణ ప్రణాళిక అంటాం. డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటే వికేంద్రీకృత ప్రణాళిక. నెక్స్ట్ రోలింగ్ ప్లానింగ్, నిరంతర ప్రణాళిక. నెక్స్ట్ కోర్ ప్లానింగ్, ప్రధాన ప్రణాళిక. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ దిస్. ఎకనామిక్ ప్లానింగ్ మీన్స్ allocation of resources in comprehensive way to achieve predetermined objectives for optimal utilization of resources is known as planning. Okay, next, what are the types of planning? That is imperative planning, indicative planning, fixed planning, prospective planning, decentralized planning, rolling planning, core planning. Okay, in Telugu వనరులను సమగ్ర మార్గంలో కేటాయించడం, అందులో ఏ వచ్చేసి ముందుగా నిర్ణయించబడిన లక్ష్యాలను మనం సాధించడానికి, నెక్స్ట్ వనరులను సముచితంగా ఉపయోగించుకోవడమే ప్రణాళిక. ఇందులో రకాలు వచ్చేసి ఆదేశిక ఆర్ అత్యవసర, సూచిక, ప్రేరణ, స్థిర ప్రణాళికలు, దృక్కోణ, వికేంద్రీకృత, నిరంతర, ప్రధాన ప్రణాళికలు. వీటి గురించి ఇప్పుడు చర్చిద్దాం. మనము ఇందులో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఇంపారేటివ్ ప్లానింగ్. Imperative planning is known as directive or authoritative planning or planning by command. Okay. Next, it has one central authority. Generally, it is practiced in socialist economy. Okay. ఎందులో ప్రాక్టీస్ చేశారు? సోషలిస్ట్ ఎకానమీస్ ఎందులో ప్రాక్టీస్ చేశారు? ఇండియాలో టిల్ 7th 5-year ప్లాన్ వరకు ఈ సోషలిస్ట్ ఎకానమీస్ ని మనము ప్రాక్టీస్ చేశాము. ఎంటైర్ రిసోర్సెస్ యూజ్డ్ టు ఫుల్ఫిల్ ద టార్గెట్స్. ఈ టార్గెట్స్ ని మనం కంప్లీట్ చేయడానికి మనం ఎంటైర్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తాము. ఓకే, అత్యవసర ప్రణాళిక, దీనిని మనం డైరెక్టివ్ లేదా అథారిటేటివ్ ప్లానింగ్ అని అంటాము. నెక్స్ట్, ఇందులో ఒక కేంద్ర అథారిటీ ఉంటుంది. ఇందులో జనరల్లీ లక్ష్యాలను సాధించడానికి మొత్తం వనరులన్నీ గరిష్టంగా ఉపయోగిస్తాము. భారతదేశం 7వ పంచవర్ష ప్రణాళిక వరకు మనము ఈ రకమైన ప్రణాళికను అనుసరించాము. ఇదంతా ఇంపారేటివ్ ఆర్ అత్యవసర ప్రణాళిక. ఓకే, నెక్స్ట్ వాట్ మా ఇండికేటివ్ ప్లానింగ్ ఆర్ ఇండ్యూస్మెంట్ ప్లానింగ్. దీనిని మనం ఏమంటాము? సూచిక లేదా ప్రేరణ ప్రణాళిక అంటాము. ఈ ఇండికేటివ్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్ అండ్ గవర్నమెంట్ యాక్ట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్. హియర్ దీస్ ఇండికేటివ్ ప్లానింగ్ ఎంకరేజ్ ఏ ప్రైవేట్ సెక్టర్ బట్ రెగ్యులేట్ ఇట్స్ టు అచీవ్ స్పెసిఫిక్ టార్గెట్స్.
ఓకే. ప్రేరణ ప్రణాళిక, సూచిక ప్రణాళిక అంటే స్వభావంలో చాలా సరళంగా ఉంటుంది. ప్రభుత్వం ఒక సులభతరం చేసే వ్యక్తిగా వ్యవహరిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగం పాత్రను ప్రోత్సహిస్తుంది. అయితే ఇది నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ప్రైవేటు రంగాన్ని కూడా నియంత్రిస్తుంది. నిర్దిష్ట లక్ష్యాలు అంటే స్పెసిఫిక్ టార్గెట్స్ని సాధించడానికి మనం ఈ రంగం ఉంటుంది కదా, ప్రైవేట్ సెక్టార్ని కూడా నియంత్రిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ప్రేరణ ఆర్ ఇండికేటివ్ ప్రణాళిక అండ్ జనరల్లీ ప్రాక్టీస్డ్ ఇన్ మిక్స్డ్ ఎకానమీ. ఓకే, జనరల్లీ ప్రాక్టీస్డ్ ఇన్ మిక్స్డ్ ఎకానమీ. ఏది? ఇండికేటివ్ ప్రణాళిక. ఇందులో 8వ పంచవర్ష ప్రణాళిక నుండి భారతదేశం ఈ రకమైన ప్రణాళిక పద్ధతిని అనుసరించింది. ఇండియా ఫ్రమ్ 8th 5-year ప్లాన్ ఈ ఇండికేటివ్ ప్రణాళికను అనుసరించింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఫిక్స్డ్ ప్లాన్? ఫిక్స్డ్ ప్లాన్ అంటే ఏంటి? ఫిక్స్డ్ ఫర్ 4, 5, 6 ఆర్ 7 years. ఒక పీరియడ్ వరకు 4 years అయినా ఉండొచ్చు ఫిక్స్డ్ ప్లాన్, 5 years అయినా, 6 years అయినా, 7 years వరకు ఒక స్థిర ప్రణాళికను రూపొందిస్తారు. ఓకే, ఫిజికల్ టార్గెట్స్ ఆర్ ఫిక్స్డ్ అలాంగ్ విత్ ద అవుట్లైన్. 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల ఫిక్స్డ్ టార్గెట్స్ ఉంటాయి. 4 అయితే 4, 6 అయితే 6, 7 అయితే 7. ఓకే, ఇదేంటిది? మొత్తం వ్యయంతో పాటు భౌతిక లక్ష్యాలను నిర్ణయించబడతాయి. ఓకేనా? సో ఇదంతా ఫిక్స్డ్ ప్లాన్. నెక్స్ట్ డీసెంట్రలైజ్ ప్లాన్ అంటే ఏంటంటే వికేంద్రీకృత ప్రణాళిక. వికేంద్రీకృత అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఓకే, దిస్ ఈస్ వికేంద్రీకృత ఇన్ తెలుగు దిస్ ఈస్ స్థిర ప్రణాళిక. ఓకే, సో in case of decentralized planning, execution of plan from grassroots level. Next, it is formulated by center with state authorities. See here, గ్రామ స్థాయి నుండి ప్రణాళిక అమలు జరుగుతుంది. రాష్ట్ర అధికారుల ప్రకారం కేంద్రం రాష్ట్ర అధికారులు ఏమైతే చెప్తారో వాళ్ళని ఈ సెంటర్ విత్ స్టేట్ అథారిటీస్ అన్నాం కదా, ఈ సెంటర్ స్టేట్ని అథారిటీస్ని అప్రోచ్ అయ్యి అందులో ఉన్నవి ఏంటి, అసలు ఏం కావాలి అని మొత్తం తెలుసుకొని ఒక ప్రణాళికను రూపొందిస్తుంది కేంద్రం. నెక్స్ట్ వాట్ ఈస్ రోలింగ్ ప్లాన్? దీనిని నిరంతర ప్రణాళికలు అంటాం. ప్రణాళిక. ఇందులో ఏం జరుగుతుంది? నిరంతర ప్రణాళికలు ప్రతి ఎవ్రీ ఇయర్ 3 new plans are prepared. ఓకే, 3 new plans are prepared. ఫస్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఫర్ కరెంట్ ఇయర్ ఇంక్లూడ్స్ యాన్యువల్ బడ్జెట్. ఓకే, కరెంట్ ఇయర్కి కావాల్సిన అంటే కరెంట్ ఇయర్లో బడ్జెట్ ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ మనకి ఫెబ్లో రిలీజ్ అవుతుంది, అవునా? ప్లాన్ ఫర్ కరెంట్ ఇయర్ ఇంక్లూడ్స్ యాన్యువల్ బడ్జెట్. ఫస్ట్ పాయింట్. సెకండ్, ప్లాన్ ఫర్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఇయర్స్, either 3 or 4 or 5 years, but it revised every year as per requirement. Okay, next, prospective plan for either 10, 15, 20 years. Okay, so every new అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ 3 new plans ఉంటాయన్నమాట. అవి ప్లాన్ ఫర్ కరెంట్ ఇయర్ ఇంక్లూడ్స్ యాన్యువల్ బడ్జెట్, ప్లాన్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టార్గెట్స్, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, either 3, 4, 5 years, and revised every year as per requirement. Next, prospective plan for 10, 15, 20 years. Here, ఇందులో ఏంటి? రోలింగ్ ప్లాన్లో there is no fixation of dates, no ending dates of plan. There is no fixation of dates with respect to commencement, or there is no ending of plan. Okay, so ఇదేంటిది? రివైజ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. ఏంటిది? 3 yearsకి చేస్తాం, 4 yearsకి చేస్తాం, 5 yearsకి చేస్తాము. ఎవ్రీ ఇయర్ మనం ఏంటి? యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ఏంటి? యాజ్ పర్
మనం ఏం చేస్తాము, రిక్వైర్మెంట్ ప్రకారం రివైజ్ చేస్తూ ఉంటాం. దెర్ ఈస్ నో ఫిక్సేషన్ ఆఫ్ డేట్స్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ప్లాన్. ఓకే, ఈ రోలింగ్ ప్లాన్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరండి? జనతా గవర్నమెంట్ ఫ్రమ్ 1978 to 83, బట్ అబండెండ్ బై న్యూ గవర్నమెంట్. మనకి జనతా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది రోలింగ్ ప్లాన్, బట్ కొత్త నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే దాన్ని మనం రద్దు చేసింది. ఓకేనా? సో సి హియర్, రోలింగ్ ప్లాన్ కింద ప్రతి సంవత్సరం 3 కొత్త ప్రణాళికలు చేసి వాటిపై చర్య తీసుకుంటారు. ప్రస్తుత సంవత్సరానికి ప్రణాళిక, ఇందులో వార్షిక బడ్జెట్ ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ఇందులో మళ్ళీ మనకు కావాల్సిన ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఇయర్స్కి ఎవ్రీ ఇయర్కి మనం రివిజన్ అనేది యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనం రివైజ్ చేస్తూ ఉంటాము. తర్వాత ప్రాస్పెక్టివ్ ప్లాన్ చేస్తే 10 years, 15 years, 20 years ఉంటుంది అని ఈ రోలింగ్ ప్రణాళికలో చెప్పబడుతుంది. ఓకే, అందువల్ల ఈ రోలింగ్ ప్లానింగ్ కింద, ఓకే, ఈ రోలింగ్ ప్లాన్ కింద ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ మనకి ఎప్పుడు డేట్ స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఓకే, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? జనతా గవర్నమెంట్. అండ్ అబాండన్ బై నెక్స్ట్ గవర్నమెంట్ మనకి అబాండన్ చేసేసింది, రద్దు చేసేసింది. ఓకే, దిస్ ఈజ్ రోలింగ్. అండ్ వాట్ ఈస్ కోర్ ప్లానింగ్? కేంద్ర ప్రధాన ప్రణాళిక. ఓకే, దిస్ ఇస్ ప్లానింగ్ అథారిటీస్ రిక్వెస్ట్ ఎవరిని? స్టేట్ని. ఓకే, ప్లానింగ్ అథారిటీస్ రిక్వెస్ట్ స్టేట్ టు సబ్మిట్ దేర్ ప్రాజెక్ట్ రెవెన్యూ ఎస్టిమేట్. ఓకే, ప్లానింగ్ అథారిటీస్ అడుగుతాయి స్టేట్ని, మీ ప్రాజెక్ట్ రెవెన్యూ ఎస్టిమేట్స్ ఏమున్నాయో మాకు ఇవ్వండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ సచ్ ఎస్టిమేట్స్, ఆన్ ద బేసిస్ ఆఫ్ రెవెన్యూ ఎస్టిమేట్స్, ద ప్లానింగ్ అథారిటీ డిటర్మైన్స్ ఎక్స్పెండిచర్ ఫర్ స్టేట్ యాన్యువల్ ప్లాన్స్. ప్లానింగ్ అథారిటీ స్టేట్ని అడుగుతాయి, మీ దగ్గర రెవెన్యూ ఎస్టిమేషన్స్ ఇవ్వండి అని. ఆ రెవెన్యూ ఎస్టిమేషన్స్ ఆధారంగా ప్లానింగ్ అథారిటీ మనకి యాన్యువల్ ప్లాన్స్లో ఎంత ఎక్స్పెండిచర్ కావాలి అనేది డిసైడ్ చేస్తాయి. హెల్ప్స్ టు ప్రివెంట్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. ఓకేనా, ఇలా ఎందుకు చేస్తుంది సెంట్రల్ అంటే? హెల్ప్స్ టు ప్రివెంట్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. సో కోర్ ప్లానింగ్ అంటే ఏంటంటే, దీని ప్రకారం ప్రణాళిక, ఓకే, అధికారం రాష్ట్రాలను వారి అంచనా వేసిన ఆదాయాన్ని సమర్పించమని అభ్యర్థిస్తుంది. అటువంటి అంచనాల ఆధారంగా ప్రణాళిక అధికారం ఖర్చును కేంద్రం నిర్ణయిస్తుంది. ఓకేనా, ప్రాధాన్యత రంగాల నుండి ప్రణాళికేతర ఖాతాలకు నిధులు మళ్లించకుండా నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. ప్రాధాన్యత రంగాల నుండి ప్రణాళికేతర ఖాతాలకు మళ్లించకుండా, ఓకేనా, ఏం చేస్తాయి? ఏం మళ్లించకుండా? నిధులను మళ్లించకుండా నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. సో ఇవన్నీ మనకి ప్లానింగ్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ అంటే ఏంటి? ఓకేనా, నెక్స్ట్ ఇండికేటివ్ అత్యవసర, నెక్స్ట్ ఇండ్యూస్మెంట్, నెక్స్ట్ ఫిక్స్డ్ డీసెంట్రలైజ్డ్ రోలింగ్ ప్లాన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోర్ ప్లానింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్. దెన్ మై క్వశ్చన్ ఈస్, నీడ్ ఫర్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఎందుకు నీడ్ అయ్యింది చెప్పండి? బికాస్ మనకి ఇక్కడ పూర్ ఎకనామిక్ కండిషన్స్ ఉంది, అవునా? చూడండి, నీడ్ ఫర్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. పూర్ ఎకనామిక్ కండిషన్స్ ఉండడం, ల్యాక్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ప్రైవేట్ సెక్టార్, ల్యాక్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ప్రైవేట్ సెక్టార్. నెక్స్ట్ ఫర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకేనా, నెక్స్ట్ లాబ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీ ఎక్కువగా లేకపోవడం, పూర్ ఎకనామిక్ కండిషన్స్ ఉండడం, ప్రైవేట్ సెక్టార్ ల్యాకింగ్ ఉండడం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ యుఎస్ఎస్ఆర్. ఇంటర్వ్యూస్లో ఇవి మనం ఈజీగా పాయింట్స్ని చెప్పొచ్చు, అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఈ సెషన్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా స్టాటిస్టికల్ పార్ట్ అండి. సో మీరు రివిజన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కొంచెం చదువుకొని వస్తే ఈజీగా ఉంటుంది. సో ఇది మనకి అసలు ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ టైప్ అండ్ వాట్ ఈస్ నీడ్, ఎందుకు ఇది నీడ్ ఉంటుంది ఎకనామిక్ ప్లానింగ్ అనేది, మనకి అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్లో ఎలా ఉండే, అసలు ఏం తగ్గి ఉంటే మనం ఈ ప్లానింగ్స్కి వచ్చాము అనేది ఈ ఫస్ట్ పార్ట్ 1లో
చెప్పబడింది. ఓకేనా అండి? సో థ్యాంక్ యూ ఆల్.